హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల వర్గీకరణ అంశం ఇదిలో ఉండగా ఇప్పుడు మరి ఒక బండి సంజయ్ చేసినటువంటి వాక్యాలు దుమారం లేపుతున్నాయి. అందులో భాగంగా మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ మనతో మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నేత ఉదయ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఏఎస్ఎఫ్ఐ నుండి ఏ విధంగా వాళ్ళు రెస్పాన్స్ అవుతారు అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. మనం చెప్పండి, బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఏఎస్ఎఫ్ఐ నుండి ఎట్లా ఏ విధంగా చూస్తున్నారు? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బండి సంజయ్ వ్యాఖ్యలను. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన పేరును అంత నీచాతి నీచంగా, అంత వెగటుగా, అంత చండాలంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవును, భావాజాల పోరాటం ఉండాలి. నీ భావాజాలం ఏందో తను భావాజాలం ఏందో. నువ్వు 10 ఏళ్ల నుంచి మీరు పాలిస్తున్నారు అనుకున్నప్పుడు, నక్సలిజం ఉంది అనుకున్నప్పుడు, నక్సలిజం ఉండడానికి కారణం ఏంది? అది వైలెన్స్ పోరాటమా, సామాజిక రాజకీయ ఆర్థిక ఆత్మగౌరవ పోరాటమా, ఏ పోరాటము అని 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి మీరు గుర్తించాలి. బండి సంజయ్ గారు, నువ్వు కార్యకర్తవు కాదు, పార్టీలకు ఇప్పుడే రాలేదు, ఒక ఎంపీవి, ఒక ప్రజాప్రతినిధివి. ప్రజలు పట్టం కడితే 140 కోట్ల మంది ప్రజలకి ఒక ప్రతీక లాంటి వ్యక్తివి నువ్వు. అటువంటి వ్యక్తివి మా వాళ్ళని చంపిండు, రక్తం గారింది, ఒళ్ళు మైనది, మేము దెబ్బలు పడ్డాము. సార్, ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధి లాగా మీరు మాట్లాడాలి. గద్దరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రమోట్ చేసింది? కోట్లాది మంది పీడిత ప్రజానికానికి ఒక ఆత్మగౌరవ పోరాట ప్రతీక. ఎక్కడ అన్యాయం జరిగినా గొంతిప్పినటువంటి చరిత్ర గద్దరన్న. ఆ గద్దరన్న ఆనాడు ఏముందండి? దొరలు, భూస్వాములు, ఆధిపత్యము, అణచివేత, పీడన, దోపిడీ, హింస ఇవన్నీ ఉన్న క్రమంలో ఆయన ప్రజలను చైతన్యం చేసిండు. పీడిత తాడిత ప్రజల విముక్తికి ఒక వెలుగులాగా ఉన్నాడు ఆయన. అటువంటి వెలుగును నువ్వు చీకటి చేస్తా అంటే నీ భ్రమ. కాబట్టి నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు వాపస్ తీసుకోకపోతే నీ పార్టీకి నష్టం వాటిల్లుతుంది, నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి బండి సంజయ్, నువ్వు ఆ వాక్యాలు వాపస్ తీసుకోవాలని మేము ఉస్మానియా విద్యార్థిగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఓకే, అవార్డులు అనేవి ప్రతిభతో వస్తాయా లేకపోతే భావజాలంతో వస్తాయా అన్న అవార్డులు? అసలు ప్రతిభతోని రావాలి అవార్డులు అంటే. ఇగో ప్రజల కోసం పనిచేసిన వాళ్ళకు, సాహిత్యంలో పనిచేసిన వాళ్ళకు, కళల కోసం పనిచేసిన వాళ్ళ కోసం అనేక రకాల రంగాలలో ఇప్పుడు నోబెల్ 6 రంగాలలో ఇస్తారండి. కాబట్టి ఏదైనా అవార్డులు అనేది సమాజ ప్రయోజనం మేరకి సమాజంలో పనిచేసేటువంటి గొప్ప వాళ్లకు మాత్రమే, వీళ్ళు మేధావులు, వీళ్ళ వల్ల సమాజానికి లాభం చేకూర్చింది అని ఒక స్పెషల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది కదా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని. ఈతనెవరు మాట్లాడడానికి? ఇది బండి సంజయ్ అంటే ఇప్పుడు నీకు అనుకూలమైనటువంటి వాళ్ళందరికీ నువ్వే ఇస్తున్నావు అన్నట్టు, నీ పార్టీ ఇస్తుంది అన్నట్టు అట్నే అనుకోవచ్చు కదా. బండి సంజయ్ గారు, నీకు నచ్చేవానికి అవార్డులు అంటే మీకు దప్పు కొట్టేటోళ్లకు మీరు అవార్డులు ఇస్తున్నారు, మీకు అంతేనా? కాబట్టి బండి సంజయ్ గారు, మీరు ఇటువంటి పదాలు మాట్లాడడం అనేది మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి అయినా ఇవి మీ వాక్యాలా, మీ పార్టీ నిన్ను మాట్లాడిచ్చిందా? నీకు దమ్ము ధైర్యంతో బయటకు వచ్చి చెప్పు, లేకపోతే ప్రజలు చెప్పులతో కొడతారు. కాబట్టి మేము ఉస్మానియా విద్యార్థిగా మేము చెప్తా ఉన్నాం, నువ్వు వాపస్ తీసుకో, క్షమాపణ చెప్పు గద్దర్ కుటుంబానికి. గద్దర్ త్యాగం మీద మాట్లాడితే ఇంకొకసారి రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.